మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు ఫైనలీ థియేటర్లో కూడా రాబోతుంది జూన్ 12న. సో ఎలా ఉండబోతుంది మూవీ? డెఫినెట్గా నో డౌట్ ఇట్స్ గోన్ బి ఎ ఫీస్ట్ ఫర్ ద ఫ్యాన్స్. ఓకే, మేము ఇన్నేళ్ళ కష్టపడింది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో నో డౌట్ అబౌట్ ద మూవీ. అండ్ మీరు ఆల్రెడీ గ్లిమ్స్ చూశారు, సాంగ్స్ చూశారు. సో దీంతో ఇప్పటికే మీకు తెలిసిపోవాలి ఎలా ఉంది అని. ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. సిన్స్ ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే చెప్పాలంటే 5 years నుంచి దే బీన్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. బట్ లాట్ ఆఫ్ బ్రేక్స్ హ్యాపెండ్. సో కోవిడ్ వల్ల ఇంకా పొలిటికల్ దీనివల్ల చాలా బ్రేక్స్ వచ్చాయి. బట్ ఫైనలీ వీఆర్ హియర్ టుడే టు విట్నెస్ ద ఇంకా సచ్ అ వండర్ఫుల్ మూవీ ఐ కెన్ సే. ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు కదా మీరు? అలాంటి రివీల్ చేయకూడదండి. ఏదో మా కోసం. డెఫినెట్గా నా హోల్ మూవీ చూడలేదు, బట్ వీ నో వీఆర్ దేర్ ఆన్ ద లొకేషన్స్. సో ఏం జరుగుతుందనేది తెలుసు. జస్ట్ ఫ్యూ థింగ్స్ వీ వాచ్, నాట్ కంప్లీట్లీ. మాకు కూడా ఐ ఆల్వేస్ యూజువలీ వాచ్ ద ఫైనల్ కాపీ. ఓకే, అంతే. సో ఐ లవ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో ముందే వాచ్ చేసి ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద సస్పెన్స్ అనమాట. ఎనీ మూవీ యూజువల్లీ. సో ఐ వాంట్ టు ఓన్లీ వాచ్ ఇన్ ద స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్. సో అంటే యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్గా మీరు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఆ ఫ్రేమ్ మీద చూసుకోవాలని కూడా అనిపించి చూసే ఉంటారు. కొంచెం ఎక్కువ లైక్ దట్స్ వాట్ ఐ సెడ్. ఏదైనా మనకి ఆ సీన్ రిక్వైర్మెంట్ ది ఏమైనా ఉంటే చూస్తాను కానీ బట్ ఇన్ డెప్త్ ఐ వోంట్ గెట్ ఇన్ టు ఇట్. సో ఓన్లీ ద ఫస్ట్ డే ఆ బిగ్ స్క్రీన్లో చూసినంత ఎక్సైట్మెంట్ ఇంకేది. సో ముందు నాకు అది బ్రేక్ చేయడం అస్సలు నచ్చదు అనమాట. పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్ ద హై పాయింట్స్. ఖచ్చితంగా విజిల్స్ వేసే మూమెంట్స్ 100%. నాకు విజిల్ వేయడం రాదు కానీ విజిల్ క్యారీ చేస్తాను. బికాస్ ఐ ట్రై టు లెర్న్. బట్ అది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. విజిల్ అయితే సేఫ్ కదా, ఎంతైనా వేసుకోవచ్చు. మీ కేటగిరీ నేను కూడా మ్యామ్. ఓకే, నైస్. ఇలా పెట్టుకొని వచ్చి కానీ అంతే, అది ఆ సౌండ్ రాదు మళ్ళీ. బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా కానీ డబ్బింగ్ విజిల్ ఇచ్చారంటే సౌండ్ బాగుంటుంది, మనం బాగా యాక్ట్ చేయొచ్చు. యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ గా నార్మల్ మూవీస్ కి వర్క్ చేయడం అనేది ఒక రకంగా ఉంటుంది, కానీ పిరియాడికల్ మూవీకి వర్క్ చేయడం అనేది దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ యొక్క కాస్ట్యూమ్ కానీ ఎవ్రీథింగ్ అందరిది నీట్గా చూసుకోవాలి. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు మ్యామ్? ఇది చెప్పాలంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను కంచితో స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఇట్స్ అ రెట్రో ఫిల్మ్, 1940s ఆ టైంలోది స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఛాలెంజింగ్గానే ఉన్నింది. బట్ చేసే కొద్ది ఏంటంటే వీ కీప్ లెర్నింగ్. సో అది అయిపోగానే ఇట్స్ లైక్ అవార్డ్స్ వచ్చాయి. డెఫినెట్గా లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫర్ ద కాస్ట్యూమ్. సో ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్ బికాస్ I got into this field with passion. I don't have any fashion background. I did my bachelor's in engineering and worked as an Microsoft instructor in Microsoft Server Client Administration, like how to set up systems, server clients. ఈ సెటప్కి దీనికి నేను చేసేది సంబంధం లేదు. సో బట్ దిస్ ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ ప్యాషన్. ఇది ఎప్పటి నుంచో ఉండింది నా లోపల. బట్ దెర్ వాజ్ వన్ డే వేర్ ఐ హ్యాడ్ టు ఫైనలీ క్విట్ దట్. ఓకే, చాలా ఇది చేసింది, లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ అనేది. అండ్ దెన్ దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ విత్ ద స్మాల్ మూవీ దాగుడు మూతా దండకోర్ అని. అండ్ ఆఫ్టర్ దట్ కంచె హ్యాపెండ్ అండర్ క్రిష్ గారుస్ డైరెక్షన్. సో ఫస్ట్ టైం మనకి అనుకునేది ఒకటి, బట్ స్క్రీన్ మీద ఏది బాగుంటుంది అనేది only when we start working on it we'll know. So ఆ తర్వాత immediately we did గౌతమిపుత్ర శాతకర్ణి, బాలయ్య గారిది 100th ఫిల్మ్. దీనికంటే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి అబౌట్ ద కంచా. అందులో కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒక పర్టికులర్ పోస్టర్ కానీ ఒక కాస్ట్యూమ్ అయితే బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే, సో వరుణ్ గారు వైట్ షర్ట్తో ఉంటారు అండ్ మన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ గారు అయితే రెడ్ కలర్ శారీతో ఉంటారు. దట్ వాస్ సూపర్ అంటే సూపర్ గా అనిపించింది. సో వీ ప్లాన్ ఫస్ట్ అలా ఆ ఫ్లోయిగా వేద్దాం, ఇట్ విల్ బి నైస్ అనేది, ఆ మూడ్కి తగ్గట్టుగా సెట్ చేద్దామని. సో వీ షాట్ దట్ ఇన్ జార్జియా అండ్ డెఫినెట్లీ దట్ వాజ్ వెరీ బ్యూటీ. ఫస్ట్ అనుకోలేదు కానీ ఇది ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇది లెందీ వన్. బట్ once we saw on the screen it was like wow, chala baga vachindi idi. It was like అందరూ like they started appreciating the over there itself, like it's chala baga vachindi. It's looking like very beautiful and the chemistry between them also worked so well. కానీ అదే ఇప్పటికి తలుచుకున్నా కానీ ఆ పోస్టర్ అండ్ ఆ ఫీల్ అండ్ సైకిల్ తొక్కేది ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ అది చూడడానికి కూడా లుక్ అండ్ ఫీల్ వైజ్ కానీ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ ఫ్రేమ్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది. ట్రూ.
అండ్ నెక్స్ట్ మీరు అన్నట్టు గౌతమి పుత్ర శాతకర్ణి. అవునండి. అది సో అది స్టార్ట్ చేసింది విత్ ద 5th సెంచరీ అది. అండ్ మనం చెప్పాలంటే రిఫరెన్సెస్ వర్ వెరీ చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఆ ఎరాకి తీసుకెళ్ళినప్పుడు దే వర్ గివింగ్ మోర్ ప్రయారిటీ ఫర్ ద జ్యువెలరీ. ఈవెన్ విమెన్ తీసుకున్నా కూడా దే హ్యాడ్ ద లోవర్ ధోతి టైప్ ఉన్నా కూడా అప్పర్ పార్ట్ వాజ్ లైక్ కవర్డ్ విత్ జ్యువెలరీ అనమాట. మోస్ట్లీ ఫుల్ జ్యువెలరీతో దే యూస్ టు కవర్. సో బట్ మనం అలా వీ కాంట్ గో when we are making a film, we can't go exactly as per the reference. We need to take some cinematic liberty తీసుకొని అండ్ అలానే ఆ ఎరాని మనం మిస్ చేయకుండా సో దాని తగ్గట్టుగా వి డిజైన్ కాస్ట్యూమ్స్ అనమాట దానికి. ఓకే. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఎందుకంటే అగైన్ 5th సెంచరీ సో మళ్ళీ పీరియాడిక్ ఫిల్మ్ దట్ వాజ్ రెట్రో అండ్ దిస్ ఇస్ లైక్ కంప్లీట్ పీరియాడిక్ ఫిల్మ్. సో అక్కడ అగైన్ లైక్ ఆన్ సెట్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. ఓకే. తెలుసుకొని మనం ఎవరో దిగం. సో వెన్ వీ స్టార్ట్ సంథింగ్ వీ లెర్న్ అ లాట్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ దెన్ అగైన్ అనుకోకుండా మళ్ళీ కథానాయకుడు మహానాయకుడు సో కొంచెం అంటే వెనక్కి వెళ్తున్నాం పీరియడ్, నాట్ కంప్లీట్లీ లైక్ పీరియాడిక్ బట్ ఆ రెట్రో ఆ టైంకి వెళ్తున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ కెప్ట్ ఆన్ యాడింగ్. సో ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్స్ బీన్ ఛాలెంజింగ్ అట్ ద సేమ్ టైమ్. ఏం చెప్పాలంటే చాలా చాలా నేర్చుకోవడానికి స్కోప్ కూడా ఉండింది ఏది మిస్ చేయకుండా. అండ్ మనకి కథానాయకుడు మీరు మహానాయకుడు చూసారంటే ఇట్స్ లైక్ ట్రూ స్టోరీ. సో మనకి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి దాన్ని వీ హ్యాడ్ టు మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. అంటే మూవీ చేసినప్పుడు మనం ఒక ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్ ఉన్నది ఎగ్జాక్ట్గా దాన్ని రెప్లికేట్ చేసి చేయగలిగాము. సో దట్ వాజ్ ఓకే. మనకి ఆల్రెడీ రిఫరెన్స్ ఉన్నాయి అండ్ వీ కుడ్ రెప్లికేట్ దట్ బట్ డెఫినెట్లీ ద ఎక్స్పీరియన్స్ వాజ్ గోయింగ్ ఆన్ ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ మోర్ థింగ్స్. అండ్ అలానే ఏదో ఒకటి రెట్రో లైక్ వీ డిడ్ సిరీస్ ఆల్సో. ది నైనాస్ అని ఒక వెబ్ సిరీస్ చేసాం దట్ ఈస్ లైక్ 80s అగైన్. సో ఎందుకో నేను అనుకునేదాన్ని ఏంటి నాకు అన్ని ఇలానే వస్తున్నాయి లైక్ పీరియాడిక్ రెట్రో కొంచెం ఇలానే వస్తున్నాయని. మేబీ దీనికోసమేనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది హరిహర కోసమే. ఓ మై గాడ్ ఆ కనెక్షన్ అన్ని ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఉందని. మేబీ ఫర్ దిస్ ఐ గాట్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయిందేమో బికాస్ డైరెక్ట్లీ మేబీ ఇదే ఫస్ట్ అంటే ఇచ్చే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది చేయగలుగుతామా లేదా. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ లైక్ బిగ్ ప్లస్ ఫర్ మీ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు హరిహర వీరమల్లు. సో ఫస్ట్ క్రిష్ గారు చెప్పినప్పుడు మనం చేస్తున్నాము యూ హ్యావ్ టు డిజైన్ అవుట్ఫిట్ ఫర్ కళ్యాణ్ గారు అనగానే ఫస్ట్ ఎవరికైనా భయం వేస్తుంది ఎందుకంటే కళ్యాణ్ గారికి సెట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఈజ్ అ ట్రెండ్ సెట్టర్. సో ఆయనకి లైక్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఈవెన్ స్టైల్లో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. సో వీ నో దట్ బట్ సో ఇట్ వాస్ డెఫినెట్లీ కొంచెం టెన్స్డ్ మూమెంట్ ఉన్నింది నాకు. అట్ ద సేమ్ టైమ్ ఆ సెంచురీలో ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాక్ట్ రెఫరెన్సెస్ లేవు అండ్ వీ హ్యావ్ టు స్టిక్ టు ద సౌత్ ఇండియన్ లుక్.